నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి సునీత విలియమ్స్. తెల్లవారుజామున ఫ్లోరిడాలో దిగిన 4 వ్యోమగాములు. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే గడిపిన సునీత రికవరీ నౌకలో వైద్య పరీక్షలు అనంతరం హ్యూస్టన్ స్పేస్ సెంటర్ కు చేరనున్న వ్యోమగాములు. తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. 3 లక్షల కోట్లకు పైగా ఉండనున్న పద్దు. గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. నిందితులను భారత్ రప్పించే ప్రయత్నంలో ముందడుగు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్పోల్. విజయవాడ మల్లవల్లిలో నేడు అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించనున్న మంత్రి లోకేష్. 1600 మందికి ఉపాధి లభించే అవకాశం. ఏపీ సిఐడికి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశాలు వెల్లడించిన పోసాని. సాక్షి పత్రిక వారే తనతో మాట్లాడించినట్లు స్పష్టీకరణ. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని పుతిన్ నిర్ణయం. ట్రంప్తో చర్చల తర్వాత ప్రకటన. సైనిక సాయం నిలిపేయాలని అగ్రరాజ్యానికి విజ్ఞప్తి. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లి 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో దాదాపు 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, మరో 2 ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ తో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువుల్ని ప్యాక్ చేసుకుని స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణం చేసిన డ్రాగన్ క్యాప్సూల్ 4 పారాచూట్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుని సేఫ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యాప్సూల్ 4 పారాచూట్లు తెరుచుకోవడంతో వ్యోమనౌక సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ రక్షణగా నిలిచింది. ల్యాండింగ్ అనంతరం వ్యోమనౌక దగ్గరకు చేరుకున్న నాసా సిబ్బంది తాళ్లు, హైడ్రాలిక్ సాధనాలతో దాదాపు అరగంట పాటు శ్రమించి క్రూ డ్రాగన్ ను రికవరీ నౌకపైకి చేర్చారు. అక్కడ భద్రతాపరమైన పరీక్షలు చేసి డ్రాగన్ వ్యోమనౌకను తెరిచి ఒక్కొక్కరుగా వ్యోమగాముల్ని బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, విల్మోర్ ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ISS లోనే చిక్కుకుపోయారు. వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ చేపట్టింది. డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. సాధారణంగా 4 వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత్,
విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి ఇద్దరితోనే వెళ్లింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకొచ్చారు. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. గుజరాత్లోని జాలాసన్లో సునీత విలియమ్స్ కు చెందిన ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ డాన్సులు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా రావాలని ఆ గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు. తెలంగాణలో గ్యారంటీలు, హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూనే వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆశావహ బడ్జెట్ రానుంది. ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయాన్ని బేరీజు వేసుకుని ప్రభుత్వం రానున్న ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆశించిన మేర ఆదాయం లేని పరిస్థితుల్లో రాబడులు పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 2023 డిసెంబర్లో పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తరువాత జూలై 25న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం 4 నెలలు గడిచిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం ఆర్థిక సంవత్సరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి మొదటి బడ్జెట్ ఇదే అవుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాస్తవిక బడ్జెట్ రూపొందించారని, ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని తయారు చేయాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులతో సమావేశమై ఆయా ప్రతిపాదనల్ని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పద్దులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. వాటన్నింటి ఆధారంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ను ఖరారు చేశారు. మంగళవారం కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ అధికారులతో మరోమారు సమీక్షించి పద్దులకు ఆమోదం తెలిపారు. సహజంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల అమలు కోసం బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయహస్తం, ఉచిత బస్సు, 500 రూపాయలకు సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గత బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ పథకం అమల్లోకి రాలేదు. దీంతో ఈ ఏడాది అందుకు అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లో పొందుపర్చనున్నారు. మహిళా శక్తి పథకం, 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం నిధులు కేటాయించనున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ పనులు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్లో నిధులు పొందుపర్చనున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథావిధిగా భారీ కేటాయింపులు ఉండనున్నాయి. రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలుగుతుందని, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది సంక్షేమ రంగంపై ఎక్కువగా దృష్టి సారించారని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరినందున వేతనాల భారం కూడా పెరగనుంది. ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలకు సంబంధించి నిధుల కేటాయింపు తప్పనిసరి. వీటన్నింటితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచితేనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన కార్యాచరణ అమలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2,91,059 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేర ఆదాయం ఈ ఏడాది రాలేదు. కేంద్రం నుంచి కూడా భారీగా గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని అనుకున్నప్పటికీ అది కూడా జరగలేదు. వివిధ కారణాల రీత్యా కొన్ని రంగాల్లో రావాల్సినంత ఆదాయం కూడా ఖజానాకు చేరలేదు. దీంతో అంచనాల్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. బడ్జెట్ అంచనాల్లో 70,000 కోట్ల వరకు లోటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగ్ లెక్కల ప్రకారం జనవరి నెలాఖరు వరకు 10 నెలల్లో 1,80,000 కోట్ల రూపాయల వరకు సర్కార్ ఖర్చు చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కలిపితే మరో 40,000 నుంచి గరిష్టంగా 50,000 కోట్ల వరకు వ్యయం కావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన వ్యయం 2,20,000 నుంచి 30,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు ఉండనుంది.
2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,00,000 కోట్లు మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్ని ఏ మేరకు సవరిస్తారన్నది కీలకమైన అంశం. రాబడులు తగ్గిన వేళ పద్దు ఎంత మేరకు తగ్గుతుందో చూడాలి. దాని ఆధారంగా వచ్చే ఏడాదైనా అంచనా దృష్టిలో ఉంచుకుని కొత్త బడ్జెట్ పద్దు ఉండనుంది. ఆదాయం పెంపు మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్నుల ద్వారా రాబడులతో పాటు పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఇతర రూపంలో వీలైనంత ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకునే కార్యాచరణ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. ఈ మేరకు ఇంటర్పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని వీలైనంత తొందరగా తీసుకువచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు, కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల ద్వారా సంప్రదింపులు ముమ్మరం చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం గనక డిహెచ్ఎస్ కు చేరితే వారిద్దరిని అమెరికాలో తాత్కాలిక అరెస్ట్ చేయొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే అవకాశం ఉంది. ప్రొవిజనల్ అరెస్టును అక్కడి న్యాయస్థానంలో వారు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారంటూ నిందితులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ గనక ఊరట లభించకపోతే మాత్రం డిపోర్ట్ చేయటం ఖాయం. అప్పుడు వారిద్దరిని అమెరికా నుంచి విమానంలో భారత్కు ఏదో ఒక విమానాశ్రయానికి తిప్పి పంపనున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై లుకౌట్ సర్క్యులర్లు జారీ అయి ఉన్నందున వారిని విమానాశ్రయంలోనే ఆపి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. వారిద్దరిని హైదరాబాద్కు రప్పించగలిగితే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. భారత ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనివల్ల ఫేజ్ 1లో 600 మందికి, ఫేజ్ 2లో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 75 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్లో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో అశోక్ లేలాండ్ బ్రాండ్ వాహనాలను తయారు చేస్తారు. ఈ ప్లాంట్లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు BS6 మోడళ్ల బస్సుల్ని ఉత్పత్తి చేస్తారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం బాడీ బిల్డింగ్ ను కూడా చేపడుతుంది. ఈ ప్లాంట్ ఫేజ్ 1, ఫేజ్ 2లో ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఆగిపోయిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్రను పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు ఇది అంకురార్పణ కానుంది. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ ఉద్యోగులు అటవీ వన్యప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు. దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో అకాడమీని ఏర్పాటు చేస్తే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణాన్ని కల్పించడంతో పాటు రవాణా, తత్సంబంధిత మౌలిక సదుపాయాలు ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే అది రక్షిత అటవీ ప్రాంతం కావడంతో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయక ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టత ఇచ్చింది. కేంద్రం స్పష్టత ఇవ్వడంతో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సాక్షి పత్రిక ఇచ్చిన సబ్జెక్ట్నే ప్రెస్ మీట్లలో చెప్పేవాడని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసిందే. అవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు సమాచారం. మంగళవారం సిఐడి పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకుని విచారించారు. 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదని, గుర్తులేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం. ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు, సబ్జెక్టు ఎలా షేర్ చేసేవారు అని పోలీసులు ప్రశ్నించగా సాక్షి పత్రిక వాళ్లే చెప్పేవారు, వారి పేర్లు తెలియదు, ముందుగానే సమాచారం చెప్పేవారు, వాళ్లు రాసిచ్చిందే మాట్లాడేవాడినని పోసాని చెప్పినట్లు సమాచారం. ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారని అడగ్గా కొన్ని సందర్భాల్లో 1 గంట 2 గంటల ముందు చెప్పేవారని, అది ఫాలో అయ్యి మాట్లాడేవాడని చెప్పినట్లు తెలిసిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పేవారని ప్రశ్నించగా ఈ విషయంలో తనకు ఎవరి ఆదేశాలు లేవని, తనను తన కుటుంబాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు తిట్టడంతో తనంతట తానే స్పందించినట్లు తెలిపారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమాల అమలు, అలాగే ప్రాజెక్టులో తొలి ఏడాది యాక్షన్ ప్లాన్ పై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృంద సభ్యులు సిఆర్డీఏ కార్యాలయంలో ఏపీ సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమయ్యారు. సిఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు రాజధాని అమరావతిలో చేపట్టిన పనులను, గత ఏడాదిలో ఆయా పనుల్లో సాధించిన పురోగతిని వివరించారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో కీలకమైన అంశాలకు సంబంధించిన డిస్టర్బ్స్మెంట్ కార్యక్రమం అమల్లో పాటిస్తున్న కార్యకలాపాలను అధికారులు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందానికి వివరించారు. నిధుల మంజూరుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలను రాజధాని అమరావతి నిర్మాణంలోనూ, ప్రొక్యూర్మెంట్, టెండరింగ్, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి బృంద సభ్యులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణ కార్యకలాపాలపై అధికారులు వివరించిన వివిధ అంశాలు, కార్యాచరణ, ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు, ఫిర్యాదులు పరిష్కరిస్తున్న విధానంపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృంద సభ్యులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళగిరిలోని చినకాకాని వద్ద నిర్మించ తలపెట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భవిష్యత్తులో G+3కి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ డాక్టర్లు, నర్సులు, పేషెంట్ల బంధువులు, రోగులకు వేర్వేరు నడకదారులు ఉండేలా డిజైన్లో మార్పులు చేయాలని సూచించారు. మంగళగిరి ఆసుపత్రి ట్రెడిషనల్ గా కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉండాలని అన్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రముఖ దేవాలయాల తరహాలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, వర్షపు నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు లోకేష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని అమోర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన తమకు తెలియకుండా థర్డ్ పార్టీలు తమపై లోన్ తీసుకున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆర్థోపెడిక్ చికిత్స నిమిత్తం అమోర్ ఆసుపత్రికి వచ్చిన తమకు ఆరోగ్య బీమా అందకపోవడంతో అక్కడున్న ఓ థర్డ్ పార్టీ సంస్థ బిల్ పేమెంట్ కొరకు వారి నుంచి ఆధార్, పాన్ కార్డ్, చెక్ బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని ప్రైవేట్ లోన్ తీసుకున్నారని బాధితులు వాపోయారు. చికిత్స పూర్తయ్యాక డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకు బాధితులకు తమ పేరుపై లోన్ తీసుకున్నట్లు తెలియక వారు ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. వారు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి 2 ఏళ్లు తాత్సారం చేసి ఇప్పుడు చేతులెత్తేశారని పోలీసులకు మొరపెట్టుకున్నారు. తమకు తెలియకుండా తమ పేరుపై లోన్ తీసుకున్న ఆసుపత్రి, థర్డ్ పార్టీ సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా అక్కగారిని అమోర్ హాస్పిటల్, కుక్కట్పల్లి వై జంక్షన్ కాడ అమోర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అంటే ఫింగర్ ఆపరేషన్ కోసం జాయిన్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు ఓటీపీ చెప్పమన్నారు. మేము చెప్పనన్నాం అనమాట. ఓటీపీ కూడా మేము చెప్పాము. ఇవన్నీ ఎందుకనంటే మీకు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకు ఎక్స్టెండ్ అవుతుంటుంది, మీకే ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు మేము కూడా నమ్మి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఓటీపీ అని చెప్పేసి అని అంటే మేము ఓటీపీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము ఒక 3 నెలల తర్వాత చూస్తే మాకు పలానా అమోర్ హాస్పిటల్ నుంచి మీ పేరు మీద లోన్ తీశారని చెప్పేసి మాకు మెసేజ్ రావడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి చొరబడిన ఆగంతకుడు మహమ్మద్ అక్రమ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం కోసమే ఎంపీ ఇంట్లోకి చేరాడని, మరో ఉద్దేశం లేదని నిర్ధారించారు. ఈ నెల 15న తెల్లవారుజామున ఎంపీ నివాసంలోకి చేరిన అక్రమ్ గంటన్నర పాటు ఇల్లంతా తిరిగి పారిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సుమారు 300కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నారు. ఉత్తరాఖండ్ ఉద్దమ్ సింగ్ నగర్ కు చెందిన మహమ్మద్ అక్రమ్ పై దేశ రాజధానిలో పలు ఠాణాల్లో 30కు పైగా గృహ దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. పోలీసుల దర్యాప్తుపై అవగాహన ఉన్న అక్రమ్ కేవలం నగదు మాత్రమే చోరీ చేసి మాయమవుతాడు. నగలు దొంగతనం చేస్తే తాకట్టు పెట్టాలి, రిసీవర్ల ద్వారా తేలికగా పోలీసులకు పట్టుబడే అవకాశం ఉందనే ఉద్దేశంతో బంగారం, వెండి, వజ్రాభరణాలు కనిపించినా వాటి జోలికి వెళ్లడని పోలీసులు తెలిపారు. ముఖం కనిపించకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజులు ధరిస్తాడని, సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వకుండా ఇంట్లోకి చేరగానే వైర్లను కత్తిరిస్తాడని పోలీసులు వెల్లడించారు.
ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం ప్రస్తుత చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అనుసంధాన ప్రక్రియపై చర్చించేందుకు త్వరలో ఉడాయ్, ఈసీ నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. రాజ్యాంగంలోని 326వ అధికరణం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్తో ఓటర్ కార్డును అనుసంధానించాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ అధికారిక ప్రకటనలో ఈ వివరాలను తెలిపారు. ఓటర్ ఐడి, ఆధార్ అనుసంధానంపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎంఈఐటీవై కార్యదర్శి, ఆధార్ సీఈఓ భువనేష్ కుమార్, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం దేశ పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, ఆధార్ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుందని ఈసీ తెలిపింది. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని విరమింపజేసి శాంతిని నెలకొల్పటంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకు పైగా ఫోన్లో చర్చించారు. యుద్ధ విరమణకు తొలి అడుగుగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు నెల రోజుల పాటు ఆపాలని ఇరువురు నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. శాంతి దిశగా ఇది తొలి అడుగు అని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అమెరికా, దాని మిత్రపక్షాలు ఉక్రెయిన్కు చేస్తున్న సైనిక సాయాన్ని ఆపేయాలని పుతిన్ పట్టుపట్టినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని తొలుత నెల రోజుల పాటు నిలిపివేసే ఒప్పందానికి పుతిన్ను అంగీకరింపచేయాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించుకున్నారు. దీనికి ఉక్రెయిన్ సమ్మతి ఉందా లేదా అనేది వెంటనే తెలియరాలేదు. పుతిన్తో తాను మాట్లాడతానని, యుద్ధంలో స్వాధీనం చేసుకున్న భూమి, విద్యుత్ కేంద్రాల గురించి, కొన్ని ఆస్తుల విభజనపైన చర్చిస్తామని ఈ ఫోన్ సంభాషణకు ముందు ట్రంప్ చెప్పారు. ఆయన ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.